హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ హైరింగ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మీరు ఒక ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ 3 టాప్ కంపెనీస్ ఏంటంటే ఇన్ఫోసిస్, క్యాప్జెమినై, కాగ్నిజెంట్ కంపెనీస్ అయితే 2025లో మాస్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశాయి. స్టెప్ బై స్టెప్ అన్న అయితే మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్గా వీళ్ళైతే అప్లై చేసుకోండి. మనకు టోటల్గా అయితే 75,000 ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ 2022-2025 బ్యాచ్ అయితే డెఫినెట్లీగా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే చెప్పుకోవచ్చు. డెఫినెట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఓవరాల్గా కంపెనీ వైజ్ హైరింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫోసిస్. ఈ ఇన్ఫోసిస్లో మనకు 20,000 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీరు ఎలాంటి రోల్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఐటీ ఆర్ నాన్ ఐటీ. మనం లొకేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఈ సిటీస్ వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ హైదరాబాద్ నుండి కూడా బెంగళూరులో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్ లొకేషన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే రోల్స్. ఈ 20,000 జాబ్స్ ఎలాంటి రోల్స్ ఉన్నాయంటే సిస్టమ్ ఇంజనీర్ కానీ, డిజిటల్ స్పెషలిస్ట్ కానీ, అండ్ సపోర్ట్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి రోల్స్కి అయితే మనం అప్లై చేయాలి. ఇదైతేనే ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే హైరింగ్ చేశారు. ఈ ఇన్ఫోసిస్ ఒక బెస్ట్ మనం టాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మీకు ఇన్ఫోసిస్లో మీకు ఒక జాబ్ చేయాలని డ్రీమ్ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీస్ అయితే మిస్ అవ్వకండి. ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా డీటెయిల్స్గా తెలుసుకుందాం మనం. నెక్స్ట్ ఏంటంటే క్యాప్జెమినై. ఈ క్యాప్జెమినైలో 40,000 ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ మల్టిపుల్ డొమైన్స్లో అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, టెస్టింగ్ కానీ ఇలాంటి రోల్స్ అయితే ఉన్నాయి డొమైన్స్ అయితే. మీరు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు, లేదంటే హైబ్రిడ్ రోల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీ ఇష్టం. మీరైనా జాబ్ అయితే మీకు ఆపర్చునిటీస్ ఉంది. ఇది 40,000 ప్లస్ జాబ్స్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా యూజ్ చేసుకోండి. మీరు ఫ్రెషర్ అయినా ఎవరైనా పర్వాలేదు. 2022-2025 వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. కాగ్నిజెంట్. ఈ కాగ్నిజెంట్లో కూడా 15,000 ప్లస్ ఫ్రెషర్ జాబ్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ హైరింగ్ దేని మీద చేస్తున్నారంటే జెన్సీ నెక్స్ట్ ప్రొఫైల్స్కి అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. అయితే 23 అండ్ 24 అండ్ 25లో పాస్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. ఆపర్చునిటీస్ అయితే మిస్ అవ్వకండి. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఎలా అప్లై చేయాలి మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం మనం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి ఉండాలంటే మీరు ఒకవేళ మీ ఎడ్యుకేషన్ బీటెక్, బీఈ, బీఎస్సీ, బీఏ, ఎంఏ, ఎంటెక్ అయినా కూడా పర్వాలేదు. మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ అయినా పర్వాలేదు, దీనికైతే అప్లై చేసుకోవచ్చు. స్ట్రీమ్స్ ఎలాంటి స్ట్రీమ్స్లో ఉండాలంటే సిఎస్సి, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెక్, సివిల్ ఇలాంటి స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నో బ్యాక్లాగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ చేసేటప్పుడు అయితే మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఇప్పటి వరకు మీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకోండి. పాస్ అవుట్ వరకు 2025 వరకు ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉంటే మాత్రం అప్లై చేయకండి. బ్యాక్లాగ్స్ లేకుండా అప్లై చేయండి, డెఫినెట్గా మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. నెక్స్ట్ మీ మినిమం CGPA కూడా 60% ప్లస్ అయితే ఉండాలి. అలాంటి ఉంటేనే మీ అకాడమిక్ స్కిల్స్లో ఉంటేనే వాళ్ళైతే హైరింగ్ చేస్తారు. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ లాజికల్ స్కిల్స్ కూడా ఉండాలి. వాళ్ళు ఇంగ్లీష్లో కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి గుడ్ కమ్యూనికేషన్ అని ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లమెటిక్ స్కిల్స్ కూడా కావాలి. మనకు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు కాబట్టి లాజికల్ థింకింగ్స్ కూడా ఉండాలి. ఒకవేళ నాన్ సిఎస్సి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా బేసిక్ స్కిల్స్ అయితే ఉండాలి, బట్ మీకు ఎక్కువ ఐటీ నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉండాలి. నాన్ సిఎస్సి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రోల్స్ అండ్ జాబ్ ప్రొఫైల్స్. మన రోల్స్ అండ్ జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటుందంటే సింపుల్గా చెప్పాలంటే కామన్ రోల్స్ అయితేనే మనకు ఉంటాయి. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, టెస్టింగ్ ఇంజనీర్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, అసోసియేట్ కానీ, నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ ఇంజనీర్ కానీ, డెవాప్స్, సపోర్ట్ ఇంజనీర్ కానీ ఇలాంటి రోల్స్ అయితేనే కామన్ రోల్స్ అయితేనే ఉంటాయి ఎక్కువ. మనం ఇలాంటి రోల్స్ మీదే మనం జాబ్ అనేది చేయాలి. ఈ 3 కంపెనీస్ అయితే ఇలాంటి జాబ్ రోల్స్ అయితేనే రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇలాంటి జాబ్ అవైలబుల్ చేయాలనుకున్న వాళ్ళైతేనే ఫాస్ట్ వెళ్ళి అప్లై చేయండి. నెక్స్ట్ బేసిక్ టెక్నాలజీ స్కిల్స్. మీకు బేసిక్గా ఎలాంటి స్కిల్స్ మీద ఐడియా ఉండాలంటే పైథాన్, జావా, సి బేసిక్స్ మీద అయితే ఐడియా ఉండాలి. పైథాన్లో నార్మల్గా బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నా పర్వాలేదు. ఒకవేళ నీకు ఏదో ఒక లాంగ్వేజ్ మీద అయితే బేసిక్ ఉండాలి. ఆర్ పైథాన్, జావా, సి ఏదో ఒక లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఏంటంటే SQL మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉండేది. ఎందుకంటే డేటాబేసెస్ మీద మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. డేటా అనేది ఎలా స్టోర్ చేస్తాం, ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది SQL మీద కొంచెం బేసిక్ ఐడియా అయితే ఉంచుకోండి. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ కూడా కొంచెం నేర్చుకోండి. వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి. లైక్ ఫ్రంట్ ఎండ్ అయితే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫర్ ద
వెబ్ రూల్స్. నువ్వు ఒకవేళ వెబ్ రూల్స్ చేయాలనుకుంటే HTML CSS జావాస్క్రిప్ట్ అయితే నేర్చుకోవాలి. ఓన్లీ మనం ఫ్రంట్ ఎండ్ వైపే. ఒకవేళ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలంటే మాత్రం Node.js, Express.js, డేటా స్టోర్ చేయడానికి MongoDB, టెస్ట్ చేయడానికి Postman, ఇలాంటివి అయితే నువ్వు ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ పోవాలి, నేర్చుకుంటూ ఉండాలి అన్నట్టు. ఒకవేళ నీ ప్రాజెక్ట్స్ అన్ని స్టోర్ చేస్తానికి GitHub కూడా నేర్చుకోవాలి, GitLab కూడా. ఇలా అయితే మీరు ఒకటి 1 by 1 అయితే నేర్చుకోండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకోండి. నెక్స్ట్ ఆప్టిట్యూడ్ స్కిల్స్ కూడా ఉండాలి మీకు. అదర్ స్కిల్స్ కూడా వాళ్ళు అడుగుతారు కాబట్టి అదర్ స్కిల్స్ కూడా నువ్వు నేర్చుకోవాలి, టెక్నికల్ స్కిల్స్ అనేటివి. నెక్స్ట్ హౌ టు అప్లై, అసలు ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్ఫోసిస్ అన్నావు అనుకో, ఇన్ఫోసిస్కు ఎక్కడ అప్లై చేయాలని చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతారు. అంటే వాళ్ళు నార్మల్గా యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏంటంటే లింక్డ్ఇన్, ఇంటర్న్షాలా. ఇలా మనం ఏం చెక్ చేయాలంటే మెయిన్గా కెరియర్స్ అనేది చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక కంపెనీ రోల్ ఉందనుకో, నీకు ఒకవేళ గూగుల్ అనేది నీకు డ్రీమ్ కంపెనీ అనుకో, దాంట్లో జాబ్స్ ఎక్కడ పడుతున్నాయని తెలుసుకోవడానికి నువ్వు ఏం చేస్తావంటే google.careers అని టైప్ చేయి. ఎందుకంటే ఆ కెరియర్స్ గూగుల్లో సంబంధించిన ఏమైనా రోల్స్, ఇంటర్న్షిప్స్ ఉన్నాయంటే అవన్నీ అవైలబుల్గా ఉన్నాయని ఆ వెబ్ పేజ్లో చెప్తుంది అన్నట్టు. మీరు కెరియర్స్ అని ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫోసిస్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే ఏమన్నా జాబ్ రోల్స్ అప్లై చేసుకోవచ్చా, ఇంటర్న్షిప్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయి తెలుస్తుంది. ఇన్ఫోసిస్లో కెరియర్స్ అయితే యూజ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే కింద చేయాలంటే మీకు కెరియర్స్ ఇప్పుడు నేను కింద లింక్ ఇచ్చాను కదా, దాని మీద కెరియర్స్, ఇన్ఫోసిస్ కెరియర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక అక్కడ రిజిస్ట్రేషన్ విత్ దర్ మెయిల్ అని మనకు వస్తుంది. అక్కడ మెయిల్ అనేది ఇవ్వండి. మీరు నార్మల్గా ప్రొఫెషనల్ మెయిల్ ఏది యూజ్ చేస్తున్నారో అదైతే ఇవ్వండి. నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. నేమ్, ఫోన్ నెంబర్, అదర్ థింగ్స్ అయితే అడుగుతుంది. వాటిని అన్నింటిని ఫిల్ చేయండి. నెక్స్ట్ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఆ రెజ్యూమ్ కూడా మీరు ఎలా చేయాలంటే ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ATS రెజ్యూమ్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలని. ATS రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసుకోండి. స్కోర్ మినిమం 90 or 80% అయితే ఉండాలి. నెక్స్ట్ సబ్మిట్ అని వస్తుందగానే మనకు సబ్మిట్ అయిపోద్ది. ఇలాగైతే యూజ్ చేసుకోండి ఇన్ఫోసిస్లో. నెక్స్ట్ కంపెనీ ఏంటంటే క్యాప్జెమినీ. ఈ క్యాప్జెమినీలో మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే కెరియర్స్కి అయితే వెళ్ళండి. కెరియర్స్లో కూడా సేమ్ పైన నేను ఎలా స్టెప్స్ ఫాలో అయ్యానో ఆ స్టెప్స్ అయితే యూజ్ చేసుకోండి. ఇలా మనకు అవైలబుల్గా ఉన్న ఇంటర్న్షిప్స్, జాబ్స్ అన్ని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో క్యాప్జెమినీ వాళ్ళు వీళ్ళైతే 40,000+ ఫ్రెషర్స్ని అయితేనే హైరింగ్ చేస్తారు. ఇలాగైతే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం కంపెనీ అంటే కాగ్నిజెంట్ కంపెనీ. ఈ కాగ్నిజెంట్ కంపెనీ కూడా కెరియర్స్ లింక్స్ అయితే ఇస్తాను. కెరియర్స్కి అయితే వెళ్ళండి. అక్కడ క్యాంపస్ హైరింగ్ అనేది ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేసుకోండి జెన్సీ అని. ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోగానే మీకు అప్లై అయిపోద్ది. నా నుంచి ఒక ప్రో టిప్ ఏంటంటే, చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే వాళ్ళ రెజ్యూమ్స్ అనేది 2 or 3 పేజెస్లో పెడతారు. ఇలా ఎక్స్పీరియన్స్ కానీ, స్కిల్స్ కానీ, సర్టిఫికేట్స్ అని ఒక 2 or 3 పేజెస్లో వస్తుంది. మీరు ఏం చేయండి అంటే ఒకటే పేజీలో క్లియర్ అయ్యేటట్టు ప్రొఫెషనల్ వేలో రెజ్యూమ్ను ఒక 1 పేజీలో ఉండేటట్టే సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకుంటే మీకు ఒక హై లెవెల్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. 2-3 పేజెస్ అయితే పెట్టకండి. రెజ్యూమ్లో కూడా మీ ప్రాజెక్ట్స్ కానీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, GitHub ప్రొఫైల్ కానీ ఆ లింక్స్ అనేది యాడ్ చేయండి. మీ క్రియేటబిలిటీ కూడా పెరుగుతుంది. మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నా కూడా వాటిని కూడా యాడ్ చేయండి. నా నుంచి మీకు ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ టిప్స్. ప్రిపరేషన్ అనేది ఎలా అవ్వాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ఎలా క్రాక్ చేయాలో ఒక స్టెప్ 1 by 1 అయితే చూద్దాం. నార్మల్గా మనం ఎక్కడికి ఇంటర్వ్యూకి పోయినా 3 roundsలో అయితే వాళ్ళు హైరింగ్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఆప్టిట్యూడ్ ఆర్ లాజికల్ రీజనింగ్. ఈ 2 థింగ్స్ని అయితే వాళ్ళు ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్ చేస్తారు. ఈ క్లియర్ చేసిన వాళ్ళకి సెకండ్ రౌండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సెకండ్ రౌండ్ ఏంటంటే బేసిక్ ప్రోగ్రామింగ్, పైథాన్, సి, జావా. నీకు ఒక బేసిక్ ప్రోగ్రామ్ మీద అయితే క్వశ్చన్స్ అడుగుతారు. నీ ఇష్టం, నీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు పైథాన్ అయినా, సి అయినా, జావా అయినా. బట్ బేసిక్గా ఏంటంటే డిఎస్ఏ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. డిఎస్ఏ విత్ నువ్వు పైథాన్ చేస్తావా, డిఎస్ఏ విత్ సి చేస్తావా, డిఎస్ఏ విత్ జావా, నువ్వు ఎలా రాసినా పర్వాలేదు కానీ ఏదో ఒక లాంగ్వేజ్ మీద అయితే పర్ఫెక్ట్గా ఉండు. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే HR ఆర్ టెక్నికల్ రౌండ్. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ, నువ్వు ఈ కంపెనీని ఎందుకు చూజ్ చేసుకున్నావు అని ఇలాంటి టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయితే అడుగుతారు. వీటికైతే ప్రిపేర్ కాండి. నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను. నేను వీటికి సంబంధించిన ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి డిఎస్సీ క్వశ్చన్స్ అడుగుతారు, ఆప్టిట్యూడ్లో ఎలాంటి అడుగుతారని. మీరు ఎలాంటి ప్లాట్ఫామ్స్లో ప్రిపరేషన్ కావాలంటే హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ వంటి ప్లాట్ఫామ్స్లో అయితే మీరు ప్రిపేర్ కావాలి. మీకు బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చెప్తాను నేను ఇక్కడ. తెలుసుకో యూట్యూబ్ ఛానల్ అయితే మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ అప్నా కాలేజ్ అయితే మీకు డిఎస్ఏకి అయితే పక్కా. కోడ్ విత్ హరి అంటే మీకు జావా అండ్ పైథాన్కి అయితే పక్కా. ఇది సికి. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అయితే రిఫర్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవ్రీడే 1 hour అయితే ప్రాక్టీస్ చేయండి. ఒక 15 days to 20 days కష్టపడితే జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో చాలా జాబ్ అప్డేట్స్ కానీ, శాంపుల్ రెజ్యూమ్స్ కానీ అండ్ మోక్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. కామన్ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. రెజ్యూమ్లో ఇలాంటి థింగ్స్ అయితే పెట్టకండి. రెజ్యూమ్ను ఇన్కంప్లీట్గా అయితే మీరు అప్లోడ్ చేయకండి. అప్లయింగ్ లాస్ట్ డేట్, ఎర్లీ అప్లికేషన్ అని ఇలా అయితే ఇవ్వకండి. ఇలాంటి థింగ్స్ అయితే రాయకండి. నెక్స్ట్ ఏంటంటే నో ప్రిపరేషన్ ఫర్ ద ఇంటర్వ్యూస్. ఇలాంటి నో ప్రిపరేషన్ ఫర్ ద ఇంటర్వ్యూస్ అని, ఇగ్నోర్ ద కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ ద టెస్ట్ అని ఇలాంటి వాటైతే మీరు ఇగ్నోర్ చేయండి. 2-3 పేజెస్ని ఇగ్నోర్ చేసి 1 పేజ్లో ప్రొఫెషనల్ రెజ్యూమ్స్ అయితే క్రియేట్ చేసుకోండి. 1 పేజ్లో ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. బీ ప్రొఫెషనల్ అండ్ హానెస్టీ ఇన్ ఏ ఇంటర్వ్యూస్. చాలా హానెస్టీ అయితే ఉండండి. ఇంటర్వ్యూలో పక్కా జాబ్ అయితే వస్తుంది. ఫైనల్ థింగ్స్ నా నుంచి మోటివేషన్ ఏంటంటే, మీరు బీటెక్, బీఎస్సీ ఆర్ నాన్ టెక్నిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా పర్వాలేదు, ఇది మీకు ఒక బెస్ట్ ఛాన్స్. ఇది హార్డ్ వర్క్తో జాబ్ అయితే సెక్యూర్ చేసుకోండి. డోంట్ వెయిట్ ఫర్ ద క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఆఫ్ క్యాంపస్లో చాలా ఉన్నాయి, అప్లై చేయండి. అప్లై చేస్తే పక్కా జాబ్ అయితే వస్తుంది. చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే రూరల్ ఏరియాలోనే జాబ్ తెచ్చుకుంటారు ఒక 1 మంత్ 2 మంత్స్లో. నువ్వెందుకు తెచ్చుకోలేవు? డెఫినెట్గా తెచ్చుకుంటావు. ప్రిపరేషన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కామెంట్లో చెప్పండి, విచ్ కంపెనీ ఆర్ యూ టార్గెటింగ్? ఇన్ఫోసిసా, క్యాప్జెమినియా, కాగ్నిజెంటా? మీకు నచ్చిన కంపెనీ ఏదో కింద కామెంట్ చెప్పండి. 25,000 జాబ్ ఆపర్చునిటీస్ అయితే మిస్ అవ్వకండి. ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేయండి. మళ్ళీ కలుద్దాం.